ఆహార పదార్థాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధిగా ఉన్న భారత ఉపఖండాన్ని ఆంగ్లేయులు ఆక్రమించింది మిరియాలు, కాఫీ వంటి దినుసులు మరియు వ్యాపార వృద్ధి కోసమే అని మనం తేలిగ్గా తీసిపారేయలేం. నాడు ఉన్న మద్రాసు రాజధానిలో ఎనలేని పంట పొలాలు, పుష్కలమైన నీటి వనరులు ఉండేవి. అతి ముఖ్యంగా తక్కువ ధరకి శ్రామిక శక్తి అధికంగా లభ్యమయ్యేది. ఈ విషయాలే ఆంగ్లేయుల్ని ఎక్కువగా ఆకర్షించింది. మన భూములు ఆహార పంటలు మాత్రమే కాదు, పత్తి, చెరుకు వంటి వాణిజ్య పంటలకు తగినవి అని తేట తెల్లంగా వారు తెలుసుకున్నారు. వీటన్నిటినీ మనం పరిగణలోకి తీసుకోనందువల్లే 300 ఏళ్ల పాటు బానిసలుగా బతికాం. మన దేశం అంతటా యుద్ధం చేసి ఆక్రమించడమే కాకుండా ఆహార పంటలకు బదులు వాణిజ్య పంటలను పండించి వాటిని ఎగుమతి కూడా చేశారు. తరచూ ఆహార కొరత, కరువు ఏర్పడడం వల్ల ప్రజలు జీవనం కోసం వలస వెళ్లడం మొదలుపెట్టారు. అధిక లాభాల కోసం వాణిజ్య పంటలకు మాత్రమే